అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. నష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే నటులు వస్తుంటారు, అటువంటి నటుడు రాడు తొందర. వస్తారు కానీ టైం పట్టిద్ది. అంటే కంప్లీట్‌గా అన్ని రకాల పాత్రల్లో నిమగ్నమైనటువంటి నటుడు ఆయన. ఏం చెప్తారు ఆయన ప్రస్థానాన్ని గురించి? ఆయన గొప్ప నటుడు అండి, సహజ నటుడు అంతే. వాళ్ళందరూ అంతే. ఏంటంటే ఒక ఎస్వి గారు, ఒక రాజనాల, ఒక వీళ్ళందరూ కూడా నాగభూషణం గారు కానీ వీళ్ళందరూ కూడా సహజ నటులు. ఏంది రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు. ఆ రంగస్థలం మీద నుంచి వచ్చిన వాళ్ళకి ఆ సహజత్వం, జనంతో అనుబంధం ఏంది అన్నీ తెలుసు, అవగాహన తెలుసు కాబట్టి వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అట్లా నిలబడ్డారు. ఈ రోజున కోట గారు కొన్ని తరాల పాటు గుర్తుంచుకునే నటుడుగా ఉండిపోతారు. నేటి తరం నటులకి ఇలాంటి నటులకు ఉద్దండులైనటువంటి నటులను ఎలాంటి అంశాలు నేర్చుకోవాలంటారు? నేర్చుకోవాలి. ఆయన దగ్గర నటుడుగా ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. పాత్ర కనిపించాలి కానీ మనిషి కనిపించకూడదు. కోట గారు కనపడరు, పాత్ర కనపడుద్ది. అది మెయిన్ నేర్చుకోవాలంటే. మీకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? నాకు 3 సినిమాలు చేసింది ఆయనతో, కానీ నా ఆరాధ్యుడు అంతే. నా నటనలో నాకు ఆరాధ్యుడు అంతే. ఆయన మెచ్చుకోగలిగినంత నటుడైతే చాలనుకునేవాడిని. ఆయన పిలిచి సెలవు చెప్పి ఈ మధ్యలో ఏమైనా మాట్లాడారా అనారోగ్య సమస్యలు? 6 నెలల క్రితం పిలిపించాడు. తనే పిలిపించి ఎరా బాగున్నావా ఏందని చెప్పి, నన్ను నేను చూసుకుంటున్నట్టుందిరా, నిన్ను చూస్తుంటే అంతకంటే ఏం కావాల్సిన అని చెప్పి ఆయన శాలువ కప్పి, నేను ఎవడికి శాలువలు కప్పనురా, నీకు ఒక్కడికి కప్పుతున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అన్నాడు. తొందరలో వస్తానయ్యా అన్నాను. ఇగో దీనికి వచ్చారు. ఖచ్చితంగా బాధాకరం కదండి. ఇంకా వార్తను చూడటం, ఆయన లేని లోటు తీర్చలేదు తెలుగు ఇండస్ట్రీ. లెజెండరీ యాక్టర్ టాలీవుడ్లో. అలాంటి యాక్టర్ని ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా కంపేర్ చేయలేం. ఆయన చాలా అందరి హీరోలతో చేస్తారు టాలీవుడ్లో. సో మీతో అనుకున్నటువంటి అనుభవం? నేను సీతమ్మ వాకిట్లో, గుంటూరు ఇలాంటి 3-4 సినిమాలు చేసే అవకాశం దక్కిందండి. ఆ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ ఉంటాం అప్పుడే. థ్యాంక్ యూ సార్. ఈరోజు కోట శ్రీనివాస్ గారు మృతి చెందినటువంటి వార్త టాలీవుడ్ మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందుతుంది. సో మీరు ఎట్లా చూస్తున్నారు? షాక్ అండి ఇది. నాకు సడన్గా ఈరోజు మార్నింగ్ ఒకసారి చూసుకునేసరికి ఇంకా మాకు అసలు అర్థం కాలేదు. అంటే ముందుగా ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ముందు ఇలా ఉంది అనుకుంటే అంటే తెలిసేది. బట్ సడన్గా మాకు చూసేసరికి ఇంకా విల్ నాట్ డైజెస్టింగ్. కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన అన్ని క్యారెక్టర్లో నిమగ్నం అయిపోయినటువంటి కంప్లీట్లీ పర్ఫెక్ట్ అండ్ ప్రొఫెషనల్లీ ఫెంటాస్టిక్ లెజెండరీ యాక్టర్. మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? అందరినీ ఇంకా క్యారెక్టర్స్ చేసేవాళ్ళం. సార్తో మనం యాక్ట్ చేసామంటే ఒక ప్రివిలేజ్ మాకు. ఈరోజు కోట గారితో యాక్ట్ చేస్తున్నామంటే మంచి భోజనం మధ్యాహ్నం ఇంటి నుంచి వస్తుంది, తినేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. అది పూర్తిగా ఇప్పుడు కోట శ్రీనివాస్ గారు లేరన్నటువంటి వార్తనైతే వారు ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారితో ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో షూటింగ్ ప్లేస్లో ఉన్నటువంటి అనుబంధం కానీ, ఆయనతో ఉన్నటువంటి మమేకమే కానీ ఏదైనా కూడా వారందరూ కూడా నెమరు వేసుకుంటున్నటువంటి సందర్భం. అందుకే ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తూ నివాళులు అర్పిస్తున్నారు, సంతాపం తెలుపుతున్నారు. అలాంటి లెజెండరీ యాక్టర్ లేకపోవడం అనేది తీరని లోటు అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే మనకి ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తుంది. అందరిలాగే ఈశ్వరం గారు, రాజనాల పెద్ద పెద్ద నటుల్లాగానే వచ్చారు. వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు, వెళ్ళారు. కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకుల హృదయాల్లో. నాలాంటి నటుడికి ఎంతో ఆదర్శనీయుడు నటుల్లో. ఈ రోజున ఆయన పరమోదయించడం బాధాకరమైన కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాలా, మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.